Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావుకి పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. సర్జరీ తర్వాత తొలిసారి బయటకు వచ్చారు ఏపీ డిప్యూటీ సీఎం. హైదరాబాద్లో నాదెండ్ల మనోహర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు జనసేనాని. కొంతకాలంగా సైనస్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటీవలే ముక్కుకి శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత పూర్తిగా కూడా రెస్ట్ తీసుకుంటూ కొంత ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది కాబట్టి అందుకని లోపలే ఉంటూ ఉన్నారు, ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లోని తన నివాసంలో. ఇక శస్త్రచికిత్స తరువాత పవన్ కళ్యాణ్ తొలిసారి బయటకు వచ్చారని చూడాలి. ఇక కోలుకున్న తర్వాత ఇప్పుడు నేరుగా కూడా నాదెండ్ల నివాసానికి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మనోహర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అక్కడ వారితో మాట్లాడటం జరిగింది వారికి. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబాన్ని పరామర్శించినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, నాదెండ్ల భాస్కర్ రావు అంటే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మరణం తర్వాత ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఫోన్ లో మాట్లాడటమే కానీ నాదెండ్ల మనోహర్తో, ఆయన కుమారుడు అయినటువంటి నాదెండ్ల మనోహర్తో ఇప్పటి వరకు కూడా వెళ్లి పరామర్శించలేదు. ఆయన చనిపోయింది కూడా పవన్ కళ్యాణ్ సర్జరీ చేసుకున్నటువంటి తొలి రోజుల్లో కాబట్టి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి, అంటే బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే క్రమంగా 15 రోజులు దాదాపుగా దాటిపోయింది. ఇప్పుడు 10 రోజులు దాటినట్టుంది. క్రమంగా పవన్ కళ్యాణ్ కూడా కోలుకున్నారు. కాబట్టి ఇటీవల సీఎం చంద్రబాబు కూడా వెళ్లి పవన్ కళ్యాణ్ పరామర్శించడం, ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కొంత నీరసంగానే కనిపించారు. అయితే ఇక పార్టీలో కీలక నేత కావడం, తాను కష్టాల్లో ఉన్నప్పుడు కలిసి నడిచినటువంటి నాయకుడు కావడంతోనే నాదెండ్ల మనోహర్ నివాసానికి వెళ్లి అక్కడ నాదెండ్ల భాస్కర్ రావుకి నివాళి అర్పించడం ఇదంతా కూడా జరిగింది. అదే విధంగా మొత్తం నాదెండ్ల కుటుంబంతో కూడా పవన్ కళ్యాణ్ కాసేపు గడిపి వాళ్ళతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పాటు నాదెండ్ల కుటుంబం కూడా పవన్ కళ్యాణ్ వచ్చినందుకు కొంత అంటే బాధలో ఇటువంటివి అంటే సర్జరీ చేయించుకున్నప్పటికి కూడా ఇలా తమ కోసం రావడం అనేది వాళ్ళు కొంత హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇక మనం చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులైనటువంటి నాదెండ్ల మనోహర్తో కూడా ఇప్పుడు ఆయన పార్టీలో కూడా జనసేనానితో కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. దీంతో కూడా ఆయనకంటూ కూడా ఒక అనుబంధం కూడా ఉంది. అవును, ఇప్పటి నుంచి కాదు, 2019 ఎన్నికలకు ముందు నుంచి కూడా నాదెండ్ల మనోహర్తో పవన్ కళ్యాణ్ అప్పుడే ఆయన జనసేనలో చేరటం, అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన సుదీర్ఘ అనుభవం ఉండటం, ఇవన్నీ ఉండటం, రాజకీయ అనుభవం ఉండటంతో పవన్ కళ్యాణ్ కూడా తనకంటూ ఒక అంటే మంచి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు కావాలి, తనకంటూ కొంత అంటే తన వెనుక అంటే పార్టీలో తాను మాత్రమే అన్ని చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన నాయకులు ఉన్నప్పటికీ కూడా తన నుంచి వాళ్ళ నుంచి అంత సహకారం లేదు. నాదెండ్ల లాంటి నాయకుడు ఉంటే నాకు కలిసి వస్తుందని పవన్ కళ్యాణ్ కూడా ఆయన కొంత కాదు చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇక అందుకనే పార్టీలో కీలక నేతగా కూడా నాదెండ్ల మనోహర్ ఎదిగినటువంటి పరిస్థితి. ఇక 2024లో కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాదెండ్ల మనోహర్ కు మంచి పదవిని అప్పగించడం జరిగింది. అలాగే పార్టీ వ్యవహారాలు కూడా నాదెండ్ల మనోహర్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కు అంటే పొత్తులు పెట్టుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి సమయంలో మిగిలిన నాయకులు కానీ కార్యకర్తల నుంచి కానీ వీళ్ళందరి నుంచి కానీ వ్యతిరేకత వస్తున్నప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ వెంట నిలబడి ఏం చేయాలి, ఏ సీట్లు తీసుకోవాలి ఏంటి, అలాగే ఆ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ మంత్రి పదవులు అడగాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆయన రాజకీయంగా సహాయ సహకారాలు అందించారు. అందుకనే నాదెండ్ల కుటుంబంతో పవన్ కళ్యాణ్ కు మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. ఇక శస్త్రచికిత్స తరువాత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి కూడా ఇంకా అధికార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు, ఎప్పట్లానే యాక్టివ్ అవునున్నారు అనుకోవచ్చా? అయితే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ కొంత బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు రేణు. ఎందుకు అనంటే ఇప్పుడు సైనస్ సమస్యకు సంబంధించి చూసుకుంటే ఈ ఏసీ గాలి అంటే ఏసీ నుంచి వచ్చేటువంటి గాలి కొంత పొడిగా ఉంటుంది. ఆ పొడిగా ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అది అనవసరంగా మళ్ళీ సమస్య మొదటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే కొంత ఈ దూర ప్రయాణాలు కానీ ఇవన్నీ ఇప్పుడు అధికార కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనాలి అని అంటే దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే ఆయన ఇంటి వద్దనే కొంత చెట్ల మధ్యలో ఇంటి దగ్గరే ఉండేటువంటి ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ కొంత చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అమరావతి వస్తే సచివాలయానికో లేదంటే జనసేన పార్టీ కార్యాలయానికో లేదంటే తన నివాసంలోనే ఎక్కువగా ఏసీలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తోడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పట్లో అధికారిక కార్యక్రమాల్లో అయితే పాల్గొనేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
ఇక మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావుకి పవన్ కళ్యాణ్ నివాళి అర్పించారు. శస్త్రచికిత్స అనంతరం మొదటిసారి కూడా బయటకు వచ్చి నాదెండ్ల మనోహర్తో కూడా తనకంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అనుబంధం ఉంది. ఇక దీంతో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇక అక్కడ ఉన్నటువంటి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు జనసేనాని. అయితే ఇప్పుడు కేవలం అంటే నివాళి అర్పించడానికి బయటకు వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. మరలా కూడా యాక్టివ్ అయ్యారా అంటే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా యాక్టివ్ అవ్వలేదనే మనం చూడాలి. మరికొంతకాలం కూడా ఆయన రెస్ట్ తీసుకోనున్నారు.